మనిషి. అన్న నా ఏజ్ చిన్న కావచ్చు, అన్న ఏజ్ పెద్ద కావచ్చు, కానీ ఎప్పుడు కలిసిన అన్న మంచిగా మాట్లాడే వ్యక్తి. నేను జనసేన పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్నాను. నేను ఆ జనసేన పార్టీలో పనిచేస్తుంటే నా వీడియోలు, నా ప్రోగ్రామ్స్ చూసి అన్న నేను అట్లా పరిచయం అయ్యి గబ్బర్ సింగ్ టీం అందరు ద్వారా పరిచయం అయ్యి అన్నకి క్లోజ్ అయిపోయిన ఫిష్ వెంకట అన్నకి ఎక్కడ కలిసిన మంచిగా మాట్లాడే వ్యక్తి. అన్నతోని ఫిలిం ఛాంబర్లో కూడా మేము అందరం కలిసి భోజనం చేసినాం. అన్న కూడా మంచిగా మాట్లాడుతుండే. అన్న ఒక్కసారి అన్నకు పరిచయం అయితే ఎక్కడ కనిపించినా కానీ అన్నని మనల్ని వదిలేవాడు కాదు. అంత మంచి మనిషి అన్న. ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఓకే, అంటే గబ్బర్ సింగ్ బ్యాచ్ని స్పెషల్గా ట్రీట్ చేస్తారు కళ్యాణ్ గారు. సో కళ్యాణ్ గారు ఎలాంటి సపోర్ట్ చేశారు, ఆయన దృష్టికి ఫిష్ వెంకట్ ఇబ్బందులు తీసుకెళ్లారు? 100% డెఫినెట్లీ. ఒక 7-8 నెలల కింద ఫిష్ వెంకట్ అన్న ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంది అని పవన్ కళ్యాణ్ గారికి తెలపడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు 2 లక్షలు హెల్ప్ చేయడం జరిగింది ఫిష్ వెంకట్ గారికి 7-8 నెలల కింద. కానీ ఈ మధ్య అన్న హాస్పిటల్లో కిడ్నీ ఫెయిల్ అయ్యి అన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సీరియస్గా ఉన్నది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పోలేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా అనేక బాధ్యతలు చేపట్టి బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మమ్మీ కూడా కొద్దిగా అనారోగ్యంతో కొద్దిగా ఇబ్బంది పడుతుంది. వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారేమో అని అనుకుంటున్నాను. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఉంటే మాత్రం ఇప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ గారు సాయం చేస్తుంటాడు. ఎంతమందికి సాయం చేస్తాడు, ఎవరెవరికి తెలియని వాళ్ళకి కూడా చేస్తుంటాడు. కానీ ఫిష్ వెంకట్ అన్న ఫిష్ వెంకట్ ఎలా ఉన్నావు పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టి మాట్లాడే వ్యక్తి. ఆయన ఈ ఫిష్ వెంకట్ అన్నకి హెల్ప్ డిఫరెంట్గా చేస్తాడని నేను కోరుకుంటున్నాను. ఆఖరిగా ఏమన్నా మాట్లాడడం జరిగింది మీరు అన్నతో? ఒక 4 days కింద నేను అన్నతో మాట్లాడడం జరిగింది. అన్న వెంకటన్న హెల్త్ ఎట్లుందన్నా, ఓకేనా ఇంటికి వెళ్దామన్నా అంటే అన్న ఇట్లా చేయి చూపించి ఇట్లా అని అన్నాడు. ఇక మాట్లాడలేని పరిస్థితి. అప్పుడు కూడా అన్న కూడా సీరియస్లో ఉండే. ఒక 1 week కింద అయితే వేరే హాస్పిటల్లో అన్నతో మాట్లాడడం జరిగింది. నేను ఒక నిమిషం ఇంటికి వెళ్ళిపోదాం, మనం ఇక్కడ వద్దు, మనం మంచిగానే ఉన్నా నేను అని మాట్లాడడం జరిగింది అన్న. కానీ అవన్నీ చూస్తుండి మేము అందరం కష్టపడి అన్నని ప్రాణం కాపాడదామని మేమందరం కష్టపడ్డాం. కానీ లాస్ట్కి అన్న ఆ ప్రాణంతో పోరాడి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. నేను అన్న చనిపోయానంటే జీర్ణించుకోలేకపోతున్నాను. నేను అలాంటి సంఘటన ఇప్పుడు నేను చూస్తున్నాను. ఈ సిచ్యువేషన్లో చూస్తాను కూడా నేను అనుకోలేను అన్నని. ఆ పరిస్థితి ఈరోజు ఎదురైంది. అంటే ఇక దేవుడు ఉన్నాడు అని చెప్పి కూడా ఆశిస్తున్నాను. కానీ